శివనేరి కోట యొక్క మహాదర్వాజా తలుపు అనమాట. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ పూణేది మనము చూస్తూ ఉన్నాము. శివాజీ విద్యాభ్యాసం గురించి తెలుసుకోబోతున్నాము. సరే, వీళ్ళందరూ బెంగళూరులో ఉన్నారు. శివాజీ విద్యారంభము. శివాజీ రాజే స్వయంగా సంస్కృతంలో ఉద్దండ పండితుడు, బాగా మంచి సంస్కృతం తెలిసినటువంటి వాడు. అతడు తన బెంగళూరు దర్బార్లో ఎన్నో భాషలకు చెందినటువంటి పండితులను, కళాకారులను ఆశ్రయం ఇచ్చాడు. శివాజీ కోసం తెలివైనటువంటి గురువులను కూడా నియమించాడు. అక్కడ 7 సంవత్సరాల అనంతరం వచ్చేసి అతని విద్యాభ్యాసం ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే శివాజీ చదవడము, రాయడము ఆరితేరాడు. రామాయణము, మహాభారతము, భాగవతంలోని కథలు స్వయంగా చదివిసాగాడు. శివాజీరాజు శివాజీకి యుద్ధ కళ నేర్పించటకై కొంతమంది గురువులను కూడా నియమించాడు. వారు శివాజీకి గుర్రపు స్వారీ, మల్ల యుద్ధము, కుస్తీ, కర్రసాము, కత్తిసాము ఇవన్నీ మొదలగు విద్యలను చూడండి. వీర శివాజీ వచ్చేసి నేర్చుకుంటూ ఉన్నాడు, విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉన్నాడు. వారి యొక్క తండ్రి యొక్క పర్యవేక్షణలో నేర్పించడం ప్రారంభించేశారు. ఈ విధంగా 12 ఏళ్ల వయసు వరకు శివాజీకి వివిధ విద్యలు, కళలు అలవడ్డాయి. తొందరలోనే ఆదిల్ షాహా కర్ణాటకలోని నాయకుల రాజ్యాలను జయించడానికి శివాజీరాజును పురమాయించి పంపాడు. ఈ దాడికి వెళ్లే ముందు శివాజీరాజు జీజాబాయి శివాజీలను పూణే జాగీరుకు పంపివేశాడు. ఆ సమయంలో వారితో పాటు శివాజీరాజు ఏనుగులు, గుర్రాలు, కాల్బలం, ద్రవ్య సంపద, పతాకం, అటులనే విశ్వాసపాత్రుడైనటువంటి ప్రధాని, సూరసేనాని, పేరుగాంచిన గురువులను పంపాడు. పూణే సమూల మార్పు. జీజాబాయి, శివాజీ పూణేకి మళ్ళీ వచ్చారు. శివాజీకి బాల్యంలోనే రోజులు గుర్తుకు వచ్చాయి. బాల్యంలో చిన్నపిల్లలకి కొన్నిసార్లు గుర్తుండవు, ఆ తర్వాత ఏజ్ వచ్చే కొద్దీ గుర్తొస్తుంది. బాల్యంలోనే రోజులు గుర్తుకొచ్చాయి. బాల్యంలో శివనేరి మట్టిలో ఆడేవాడు. ఎత్తైన సహయాద్రి శిఖరాలు అతనికి మళ్ళీ కనిపించాయి. అతనికి చాలా చాలా ఆనందంగా కలిగింది. ఆనాటి కాలంలోనే పూణే నేడున్నంత పెద్దగా లేకుండెను. అంటే శత్రువులంతా నాశనం చేసేశారు. శివాజీరాజు యొక్క శత్రువులు ఆ అందమైనటువంటి గ్రామాన్ని నిర్మానుష్యం చేసేశారు. గ్రామంలోని ఆస్తులు ధ్వంసమైపోయాయి, ఇళ్లు కూలిపోయాయి, దేవాలయాలు పగలగొట్టబడ్డాయి. శత్రుభయంతో ప్రజలు గ్రామం వదిలి పారిపోయారు. పంట పొలాలు బీడు భూములైపోయాయి, అడవులు పెరిగాయి, అడవిలో తోడేలు విహారం చేయసాగాయి. ఇలా పూణే కడు శిథిలావస్థలో ఉండింది. జీజాబాయి శివాజీతో పాటు పూణేలో ఉండసాగాను. ఈ వార్త ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలకు తెలిసింది. వారికి గొప్ప ధైర్యం వచ్చింది. జీజాబాయి వారిని పిలుచుకుని ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రజలు మళ్లీ పూణేకి వచ్చి ఉండసాగారు. పంట పొలాల్లోకి వ్యవసాయ పనులకు వెళ్లసాగిరి. జీజాబాయి పడిపోయినటువంటి దేవాలయాలకు మరమ్మతులు చేయించింది. దేవాలయాల్లో ఉదయం, సాయంత్రం పూజలు జరిగేవి. గ్రామ ప్రజల్లో కలకల్లాడసాగాను. దీనితో పూణే యొక్క రూపం అనేటువంటిది మారిపోయింది. మళ్ళా దాదాజీ కొండదేవ్ కార్యకుశలత. జీజాబాయి శివాజీ కర్ణాటకలో ఉంటున్నప్పుడు పూణే జాగీరు వ్యవహారాలను దాదాజీ కొండేదేవ్ చూస్తుండేవారనమాట. అతడు కొండానా యొక్క సుబేదారుగా కూడా ఉండెను. అతను విశ్వాసపాత్రుడైనటువంటి సేవకుడు, పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడు, ధర్మం ఎరిగినటువంటి వాడు. అతని క్రమశిక్షణ కఠినముగా ఉండేది. అతడు చాలా నేర్పరి. ఆ కాలంలో శివాజీరాజు ఆదేశానుసారము పూణేలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడు. దాని పేరు లాల్ మహల్ అని పేరు పెట్టారు. రైతులు పొలాల్లో సాగు చేయుటకై దాదాజీ వారికి కొన్ని సంవత్సరాలు భూమి శిస్తును రద్దు చేశాడు. దాని మూలంగా భూములు పంట పొలాలుగా మారాయి. అధికమైనటువంటి తోడేళ్లు రైతులకు ఆటంకం కలిగిస్తాయని తోడేళ్లను చంపడానికి అతను బహుమానాలు కూడా ఏర్పాటు చేశాడు. చంపడానికి ఎవరైతే చంపుతారో వాళ్ళకి బహుమానాలు ఏర్పాటు చేశాడు. తత్ఫలితంగా అనేక తోడేళ్లు చంపబడినవి. దొంగలు విరివిగా పెరిగిపోయారు. దాదాజీ రైతుల దండు నిర్మించి వారిని కాపలాగా ఉంచి దొంగలను అడ్డుకున్నాడు. నేల సారాన్ని బట్టి పన్ను నిర్ణయించాడు. ఈ విధానం వల్ల ప్రజలకు ఆనందం కలిగింది. దాదాజీ కొండదేవ్, నిజాం షా మంత్రి, వజీర్ మలీక్ అంబర్లు వ్యవసాయాభివృద్ధికి మరియు భూమి శిస్తు వసూలు లాంటి రంగాల్లో చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది, మూలాధారమైనదిగా భావిస్తారు. శివాజీ విద్యాభ్యాసము. శివాజీ పూణే జాగీరుకు వచ్చాడు. అయినప్పటికీ జీజాబాయి సన్నలలో అతని విద్యాభ్యాసం సాగుతూ ఉండెను. బెంగళూరు నుండి వచ్చుచున్నప్పుడు శివాజీరాజు తమ వెంట పంపినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి గురువులు శివాజీకి ఎన్నో శాస్త్రాలను, విద్యలను కూడా, భాషలను కూడా నేర్పించారనమాట. అదేవిధంగా ఉత్తమ రాజ్యపాలన ఎలా చేయాలి, రాజ్యం అంటే ఏ విధంగా ఉండాలి,
ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, శత్రువులతో ఎలా యుద్ధం చేయాలి, కోటలను ఎలా నిర్మించాలి, గుర్రాలను ఏనుగులను ఎలా పరిరక్షించాలి, శత్రువుల అభేద్య ప్రదేశాల నుండి ఎలా తప్పించుకోవాలి మొదలగు ఎన్నో విద్యలు శివాజీకి అవగతమయ్యాయి, అంటే నేర్పించారనమాట. శివాజీ శిక్షణలోని ఈ ప్రగతిని చూసి జీజాబాయికి మిక్కిలి ఆనందం కలిగింది. వారి అమ్మకి చాలా సంతోషం కలిగింది. వీరమాత జీజాబాయి శివాజీకి బోధించుట. జీజాబాయి సాధారణ స్త్రీ కాదు. ఆమె బలోపేతమైనటువంటి సర్దారగు లఘూజీ జాదవ్ యొక్క కుమార్తె, పరాక్రమవంతుడైనటువంటి శివాజీరాజు యొక్క భార్య. రాజకీయ యుద్ధనీతి తర్ఫీదు జీజాబాయికి చిన్నప్పుడే అందింది, చిన్నప్పుడే నేర్చుకుందాం అనమాట. ఆమె కూడా ప్రసిద్ధ వంశురాలైనటువంటి జాదవ్ భోస్లేల ధైర్య సాహసాలు సంస్కృతులు మిళితమై ఆమెలో ఇమిడి ఉండేవి. జీజాబాయి గొప్ప స్వాభిమానురాలు, స్వాతంత్ర వాంఛ కలిగినటువంటిది. మరాఠా సర్దారులు ఎంత పోరాడినా సుల్తాన్ల దర్బారులో ఫలితం అనేటువంటి దక్కేది కాదు. ఇలాంటి చేదు అనుభవాలను ఆమెకు చూసి ఉండేదన్నమాట. నిజాం షాహా నిండు సభలో ఆమె తండ్రిని హత్యగావించాడు. ఆ దుఃఖాన్ని ఆమె దిగమందుకుంది. తన కుమారుడైనటువంటి శివాజీ ఇలాంటి పరాయి పాలకుల పంచన సేవ చేయకూడదనేటువంటిది ఆమె నిర్ణయించుకుంది. అంతేకాకుండా అతడు స్వయంగా ప్రజల రాజ్యాన్ని అనగా స్వరాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనతో శివాజీని తీర్చిదిద్దింది. మాళవ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలను మాళవీలు అంటారు, మావళీలు అంటారు. మావళ ప్రాంతంలో మావళీలు అంటారు. మావళీలు విశ్వాసపాత్రులు, కష్టజీవులు, చురుకైనటువంటి వారు, కష్టించి పనిచేయడంలో అందవేసినటువంటి చేయి వారిది. అంటే ఎక్కువగా కష్టపడతారు, బాగా విశ్వాసంగా కూడా ఉంటారనమాట. అయినప్పటికీ వారు సుల్తాన్ల రాజపాలనలో బాధలు పడ్డారు. సుల్తాన్ల సైన్యాలు గ్రామాలనే దోచుకునేవి. ప్రజలు వలస వెళ్ళేవారు. దాన్ని అడ్డుకునేటువంటి వారు లేరు. ఇక కష్టాలు పడేటువంటి ప్రజల కోసం ఏదైనా చేయాలనేటువంటి శివాజీకి అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత శివాజీ జితామాతతో చర్చించేవాడు. జితామాత అనేది శివబా భోస్లేల పూర్వజుడు శ్రీరామచంద్రుడు దుష్ట రావణ్ణి చంపి ప్రజలను సుఖపెట్టాడు. జాదవుల పూర్వజుడు శ్రీకృష్ణుడు, అతడు దుష్టకంసుని చంపి ప్రజలను సంతోషపరిచాడు. నీవు శ్రీకృష్ణుని వంశంలో పుట్టినటువంటి వాడవు, నీవు కూడా దుర్మార్గులను నాశనం చేయగలవు అని ఆమె చెప్పేదనమాట. నీవు కూడా పేద ప్రజలను సుఖపెట్టగలవు. తల్లి ఈ ఉపదేశాలు శివాజీని ఉత్తేజపరిచేవి. రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు మున్నగు వీరగాథలు గుర్తుకు వచ్చేవి. ఈ వీరపురుషులు శివాజీకి ఎల్లప్పుడూ చేతనావస్థలో, మనస్సులో, స్వప్నాల్లో మెదిలేవారు. వారు అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడారో తాను కూడా అలాగే పోరాడాలి. వారి దుష్టులను నాశనం చేసిన విధంగా తాను కూడా చేయాలి. వారు ప్రజలను సుఖపెట్టిన విధంగా తాను కూడా ప్రజలను సుఖపెట్టాలి. తను ధర్మాత్ముడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు కావాలి అని శివాజీకి ఎప్పుడూ అనిపించేది. శివాజీ నూతన అధికారము. పూణే జాగీర్లో ఇప్పుడు జీజాబాయి మార్గదర్శనంలో శివాజీ పాలన మొదలైంది. ఈ పరిస్థితి ముందే గ్రహించి శివాజీరాజు అన్ని ఏర్పాట్లు గావించాడనమాట వాళ్ళ తండ్రి గారు. అతడు శివాజీని బెంగళూరు నుండి పూణేకి పంపినప్పుడు సామ్రాజ్ నీలకంఠ్ పేష్వా, బాలకృష్ణ హనుమంత ముంజదార్, మాట్కోజీ దహతోండే, సర్బోబద్, రఘునాథ్ బల్లాల్, సబ్నీస్, సోన్పంత్, డబీర్ అను ముఖ్యుల బృందాన్ని వెంట పంపాడు అనమాట. వీరందరూ స్వతంత్ర రాజు యొక్క అధికారులే. శివాజీ తన జాగీర్ పరిపాలన సమర్థవంతంగా చూసుకునేటట్లై శివాజీరాజు ఈ అధికారులను పూణేకి పంపాడు. వారి సహాయంతో శివాజీ జాగీర్ యొక్క పాలన చూడసాగాడు. ప్రజల సుఖదుఖాలపై దృష్టి సాగించబడింది. ప్రజలపై అన్యాయాలు చేసేవారు శిక్షించబడుచుండిరి. ఒక రకంగా శివాజీరాజు యొక్క జాగీరు ఆమూలాగ్రం మార్పు చెందుచుండేను. మున్ముందు రాబోయే స్వరాజ్య స్థాపన యొక్క నమూనాను చూసేటువంటి భాగ్యము మావళీలకు కలిగింది. ఇదే స్వరాజ్యం యొక్క అరుణోదయమని చెప్పవచ్చును. సరే, శివాజీ యొక్క వివాహం. శివాజీ వివాహము ఆ రోజుల్లో చిన్న వయసులో వివాహం చేసే పద్ధతి ఉండేది. మా శివాజీ 14 సంవత్సరాల వాడైనాడు. ఇక అతన్ని ఒక ఇంటివాడిని చేయాలి అనేటువంటి జీజామాత అనుకునేను. శివాజీ కొరకు వధువులను చూడసాగాను. ఒక కన్య ఆమెకు నచ్చింది. ఆమె పేరు సయీబాయి పల్టన్ నాయక్ నింజాల్కర్ వంశస్థురాలు. వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివాహం చేసుకున్నాడు శివాజీ.